Hello guys, welcome back to my YouTube channel. So guys, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీకి సంబంధించి ఒక లేటెస్ట్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ రీసెంట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళకి హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈ కంపెనీ నుంచి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే గ్లోబల్ లాజిక్స్ కంపెనీ నుంచి చాలా రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఎటువంటి థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ నుంచి కాకుండా డైరెక్ట్గా గ్లోబల్ లాజిక్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో పొజిషన్ నేమ్ వచ్చేసి అసోసియేట్ ఎనలిస్ట్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మంచి శాలరీతో పాటు కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. 5 days వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది. అండ్ అలాగే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కంపెనీ నుంచి ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది, అండ్ ఎన్పిఎస్ లైక్ నేషనల్ పెన్షన్ అండ్ ఆల్సో యాన్యువల్ పర్ఫార్మెన్స్ బోనస్లు ఉంటాయి. సో ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కి ఈ కంపెనీ వర్క్ కి సంబంధించిన ట్రైనింగ్ ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, డిస్క్రైబ్ ద సమ్మరైజ్ ఇమేజెస్ విత్ క్రియేటివ్ థింకింగ్, ఎఫెక్టివ్లీ డిస్క్రైబ్ అండ్ ఇంటరప్ట్ ఇమేజెస్, కండక్ట్ త్రూ రీసెర్చ్ అండ్ ప్రొడ్యూస్ పబ్లిష్డ్ యాక్యురేట్ కంటెంట్. సో వేరియస్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి మీరు సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. లైక్ ఇమేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, కంటెంట్ క్రియేటింగ్ లో సపోర్ట్ అందించడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. రైట్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అన్ ఇమేజ్ దట్ ప్రొవైడ్స్ టెక్స్చువల్ యాక్సెస్ టు విజువల్ కంటెంట్. సో మెయిన్లీ రీసెర్చింగ్, ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్ కంటెంట్, ప్రాజెక్ట్స్ కి సంబంధించి లేదా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ను ఇంటర్నెట్ నుంచి గ్యాదర్ చేయడము, ఇలా ఈ పొజిషన్ కి సంబంధించి మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాచ్ అండ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్లీ అప్లై చేసుకునే వాళ్ళు డిగ్రీను కంప్లీట్ చేసి ఉండాలి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి. వీక్లీ 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ ఈ కంపెనీలో హైబ్రిడ్ వర్క్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. బట్ ఈ పొజిషన్ మాత్రం ఆన్ సైట్ మోడ్ లో ఉంటుంది. సో మెయిన్లీ ఆఫీస్ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.8 LPA నుంచి 4.3 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరికి ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది. డైరెక్ట్ గా వీళ్ళు ఇక్కడ చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్లీ ఈ అప్లికేషన్ ఫామ్ లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ అండ్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చానండి. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.